అంతే కదా, రాజావారి చిన్న కూతురు నాయుడు బావ భార్య కావేరే. ఊరంతా ఫోటోలు కూడా పంచాం కదా. అవుననుకో, మీరేం మాట్లాడరేంటమ్మా? మీరే పెద్దరికం ప్రదర్శిస్తుంటే ఇంకా అత్త ఏం మాట్లాడతారా? పెద్దరికమే ఉంది అల్లుడు గారు, ఉన్న విషయమేగా. మా అమ్మాయి తన చిన్న కూతురని ఆవిడే ఒప్పుకున్నారు. ఒక్కసారి మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే కదమ్మా. మీరు మాట తప్పుతారో మా అమ్మాయిని మాట తప్పమంటారో మీ ఇష్టం. రాజావారి పరువు పేరు పోకూడదంతే. మా కంఠంలో ప్రాణం ఉండగా మా పేరు పరువు ఎప్పటికీ పోనివ్వము. అంటే కావేరిని పంపడానికి ఒప్పుకున్నట్టేగా? తను వెళ్తానంటే మాకేం అభ్యంతరం లేదు. ఏంటి, వెళ్తావుగా? వెళ్తానమ్మా. మా పిల్లకు కూడా ఏ అభ్యంతరం లేదు, వెళుతుందటమ్మా. పదవే, బాగా రెడీ అవుదు గాని. రామ్మా, నువ్వు కూడా కాస్త సాయం చేద్దు గాని. పదండి. అబ్బా, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెడతానుండు. ఏంటొదినా, ఇప్పుడు నేను రాజావారి కూతురులా ఉన్నానా? రాష్ట్రపతి కూతుర్లా ఉన్నావమ్మా. ఏ దేశపు యువరాణైనా నీ ముందు దిగదుడిపే. ఈ రాచకళ రాజావారి కూతుళ్ళో ఏ ఒక్కరికైనా ఉందమ్మా? చిచి, కావేరికి వాళ్ళకి పోలిక. పెద్దది గండు చీమ, చిన్నది చలి చీమాను. వాళ్ళు కావేరికి సాటే కాదు. ఇలా నువ్వు ఊళ్ళో అడుగు పెడితే చాలు, అందరూ నీకు వంగి వంగి దండాలు పెట్టడం ఖాయం. నిన్ను ఒక దేవతలా చూస్తారనుకో. ఆ వైభవం నేను చూడాలనుంది. మనం కూడా వెళ్దామా? మనం పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. పొలానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ముందు అమ్మాయికి జరిగే సన్మానం చూద్దాం. అది కాదండి, ఎంతైనా నేను కూడా రాజావారి కోడల్నే కదా. నేనొచ్చాననుకోండి, మన కావేరీకొచ్చే పొగడ్తలు కొంచెం తగ్గిపోతాయి. నన్ను కూడా పొగుడుతారు కదా. అవునవును, రాజావారి కూతురైనా కోడలైనా జనానికి సమానమే కదా. మనమెందుకులేమ్మా, మనం పొలానికే వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.